అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. జూన్ 12కి కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందని, ఇప్పటి వరకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఏ మంచి చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్లు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనున్నందున ఈ నెల 18 నాటికి అన్ని కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీలు వేస్తామన్నారు. ప్రధాని చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమం విజయవంతమైన వేళ దేశం, ప్రపంచం దృష్టి అమరావతి మీదకు మళ్లిందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 12కి కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందని, ఇప్పటి వరకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం ఏ మంచి చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్లు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి త్వరగా కార్డులు పంపిణీ చేయాలన్నారు. ఇప్పటికే మెజారిటీ నామినేటెడ్ పదవులు భర్తీ చేశామని, మిగిలినవి త్వరలో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పదవుల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఇచ్చినంత ప్రాధాన్యత పార్టీకి ఇస్తున్నామన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని నాయకులకు సూచించారు. కార్యకర్తలు, నేతల కృషితో ప్రధాని సభ విజయవంతమైందని, గత ప్రధాని సభల్ని మరిపించేలా జరిగిందని కొనియాడారు. వికసిత్ భారత్ 2047కు అమరావతి బలమైన పునాదిగా మారుతోందని, ఇదే విషయాన్ని మోదీ చెప్పారని గుర్తు చేశారు. యువతకు అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రధాని, తాను, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చామన్న చంద్రబాబు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నామని తెలియజేశారు. ఏడాది పాలనలోనే స్పష్టమైన మార్పు చూపించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించామన్న చంద్రబాబు 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా పనిచేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,400 కోట్ల రూపాయలు కేటాయించేలా చేసుకున్నామని, బీపీసీఎల్, ఆర్సిలార్ మిత్తల్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయని తెలియజేశారు. లేపాక్షి, కొప్పర్తి కారిడార్ తీసుకొస్తామన్నారు. 11 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించామని, అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. గుజరాత్ మోడల్ రాష్ట్రంలోనూ అమలవ్వాలన్నారు. భూమిపై హక్కులు కల్పించాలని, వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందించాలని, అర్హతకు తగ్గ ఉద్యోగ అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్కు ప్రజలు విన్నవించారు. 61వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని లోకేష్ పరిశీలించారు. పలు విజ్ఞప్తుల పరిష్కారానికి అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 61వ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజలు తరలివచ్చారు. వివిధ శాఖల వారీగా వచ్చిన సమస్యలు ఎన్ని పరిష్కారం చేయగలిగామని స్వయంగా వివరాలు తెలుసుకుంటున్నారు. స్వయంగా తానే మంత్రులతో మాట్లాడుతూ సంబంధిత శాఖల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు తరలివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నారా లోకేష్ను కలిసి విన్నపాలు అందజేశారు. 61వ రోజు ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. గత 5 ఏళ్లు రైతు కంట కన్నీరు పెట్టించిన జగన్ నేడు రైతుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి నిమ్మల రామనాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జగన్ పాలనలో రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే రైస్ మిల్లు వద్ద వారం రోజులు పడిగాపులు గాచే పరిస్థితి ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లుకు అమ్ముకుంటున్నారని, 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఆఖరి గింజ వరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. మనందరం కూడా చూసాం, ఇవాళ రైతాంగంగా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ధాన్యం అమ్ముకోవాలని అంటే ఒక్కొక్క రైస్ మిల్లు దగ్గర వారం వేసి రోజులు పైబడి అక్కడే రైస్ మిల్లు దగ్గర అన్నం ఉండేది కాదు, మంచినీళ్ళు ఉండేవి కాదు, టీ చుక్క కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవారు కాదు. వారం వేసి రోజులు రైస్ మిల్లు దగ్గర పడిగాపులు. ఈరోజు అటువంటి పరిస్థితి ఉందా? ఈవేళ రైతు తనకు కావలసిన మిల్లుకి ఈవేళ ధాన్యం తోలుకుంటూ ఉన్నాడు. ఈవేళ ఏదైతే వర్షాలు పడ్డాయి, ఈదురుగాలులు వచ్చాయి, కానీ ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా ప్రతి ధాన్యం గింజ కూడా ఈవేళ కొనమంటూ ఉన్నాం. ఇప్పటికే మన పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ఇప్పటికే
1,45,00,000 గోనె సంచులు ఇచ్చాము ఇవాళ రైతాంగానికి. ఈవేళ ఇంకా 37 లక్షల గోనె సంచులు ఇంకా రైతుల దగ్గర స్పేర్లో ఉన్నాయి. మళ్ళీ ఇది కాకుండా ఈరోజు వెస్ట్ గోదావరి కలెక్టర్ తోటి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారితో కూడా స్వయంగా ఈరోజు నేను మాట్లాడాం. అదేవిధంగా మన సివిల్ సప్లైస్ కమిషనర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఎండీతో మాట్లాడాం. మళ్ళీ ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాను. అంటే ఒక ఈదురుగాలులు వస్తే, ఒక వర్షం వస్తే ఇమ్మీడియట్లీ ఒక మంత్రులుగా ఇంత సమన్వయం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే రైతు అనేవాడు ఒక్క క్షణం కూడా బాధపడకూడదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరులోని 16వ వార్డులో 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల్లో 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాల పూర్ణచంద్రరావు, 16వ వార్డు కౌన్సిలర్ జంపాన పూర్ణిమ, మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు, డ్రైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులకు సూచనలు చేశారు. ప్రొక్లైన్ నడిపి డ్రైనేజీ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, ఉయ్యూరు మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి డ్రైన్లు, రోడ్లు నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కుంటుపడిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు సంక్షేమ పథకాలు సైతం ప్రతి ఒక్కరికి అందే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని బోడే తెలియజేశారు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న డ్రైన్లు, రోడ్లు కూడా వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అలాగే పిఆర్ డిపార్ట్మెంట్కి, ఆర్ఎండ్బికి సంబంధించి కొన్ని రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది, అవి పూర్తి చేయడం జరిగింది. చోడవరం, పెనమలూరు, అలాగే ఇంకొన్ని టెండర్లు పిలవటం కూడా జరిగింది. కడవకొల్లు, ఆకునూరు, ఇప్పుడు కొత్తగా పెనమలూరు, వణుకూరు, కాసనేని వారిపాలెం, వణుకూరు. అంటే ఒక సంవత్సర సమయంలో ఇన్ని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని మేము అడుగుతా ఉన్నాం. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు దానికి నిదర్శనం ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, రాబోయే 4-5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తాం. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏదైతే హామీ ఇచ్చామో ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులను అవమానపరిచే విధంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వర్క్ ఫ్రం హోం బెంగళూరు చేసే జగన్ కు రైతుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. అన్నదాతలపై జగన్ కు ఏమాత్రం అవగాహన లేదన్నారు. రైతులను మోసం చేసిన వైకాపా 1674 కోట్లు బకాయి పెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం కొనుగోలుకు సంబంధించి 11,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల జగన్ కు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలను తమ ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని చెల్లించిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రైతుల సంక్షేమానికి, వారికి సకాలంలో చెల్లింపులు జరపడానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన సుమారు 1,674 కోట్ల రూపాయల బకాయిలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రైతులకు ఆర్థికంగా అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 5.65 లక్షల మంది రైతుల నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. ఇందుకు గాను 8,277.59 కోట్ల రూపాయలను కేవలం 24 గంటల వ్యవధిలోనే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుత రబీ సీజన్లో కూడా ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని మంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు 1,16,627 మంది రైతుల నుంచి 12.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, దీనికి సంబంధించిన 2,722.81 కోట్ల రూపాయలను కూడా 24 గంటల్లోనే రైతుల ఖాతాలకు బదిలీ చేశామని ఆయన వివరించారు. రైతుల కష్టానికి తక్షణమే ప్రతిఫలం అందించాలనే ఉద్దేశంతో ఈ సత్వర చెల్లింపుల విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడావుడి చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉంది. ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు? కనీసం రైతులకు డబ్బులు ఇవ్వలేదు, బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. పోనీ ధాన్యం కొన్నారంటే అది లేదు. లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో.
ఖచ్చితంగా మేము నిలబడతాం. రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లను రమ్మన్నాను, జాయింట్ కలెక్టర్లు రమ్మన్నాను, అధికారులను రమ్మన్నాను, అదేవిధంగా మిల్లర్లను కూడా ఆహ్వానించాం, రైతు సోదరులు కూడా ఆహ్వానించాం. మీ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం చేయకుండా మేము ఉండం, 100% పరిష్కారం చేస్తాం. ఆ నమ్మకంతో మీరు ఉండండి మనస్ఫూర్తిగా తెలుగు. కొంతమంది కలెక్టర్లతో నేను టెలికాన్ఫరెన్స్ చేశాను, మాట్లాడానండి. తప్పకుండా వివరాలు రావాలి. వాళ్ళు ఉదయం కురిసిన వర్షానికి కొంతవరకు ధాన్యం ఎక్కడైతే తడిచిందో ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి ప్రక్రియ చేయాలో మేము ఆలోచిస్తున్నాం. తక్షణమే వాళ్ళకి గోతాలు అందించమని చెప్పడం జరిగింది. గోతాలు ఉన్న చోట ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ విధంగా స్పందించేటట్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఖచ్చితంగా నిలబడతాం. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి రూపుమారిన కొత్త పాఠ్యపుస్తకాలు మండల విద్యా వనరుల కేంద్రాలకు చేరాయి. ఇక మీదట విద్యార్థులకు 2 పుస్తకాలు మాత్రమే తమ సంచిలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలా సెమిస్టర్ల వారీగా ఏటా 2 సార్లు పుస్తకాలు అందజేస్తారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి రూపుమారిన కొత్త పాఠ్య పుస్తకాలు మండల విద్యా వనరుల కేంద్రాలకు చేరాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నారుల పుస్తకాల సంచి బరువును తగ్గిస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా 1-2వ తరగతులకు సంబంధించి తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులను కలిపి ఒకే పాఠ్య పుస్తకంలో, అదేవిధంగా దానికి సంబంధించిన వర్క్ బుక్లను కలిపి మరొక దానిలో నూతనంగా ముద్రించారు. అంటే ఇక మీదట విద్యార్థులకు 2 పుస్తకాలు మాత్రమే తమ సంచిలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇలా సెమిస్టర్ల వారీగా ఏటా 2 సార్లు పుస్తకాలు అందజేస్తారు. 3, 4, 5వ తరగతులకు గతంలో 4 పాఠ్య పుస్తకాలు, 4 వర్క్ బుక్లు ఉండేవి. వాటితో కలిపి మొత్తం 8 పుస్తకాలను విద్యార్థులు మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు మారిన విధానంలో తెలుగు, ఆంగ్లం ఒక పుస్తకంలో, గణితం, ఈవీఎస్ మరో పుస్తకంలో ఉంటాయి. వాటి వర్క్ బుక్లు అలానే ముద్రించారు. అంటే మొత్తంగా కలిపి వీరికి 4 పుస్తకాలు ఇప్పుడు బ్యాగ్లో ఉంటాయి. దాంతో చిన్నారులకు బడి సంచి బరువు తగ్గుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులైన రాజ్ కేసిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు బూనేటి చాణక్యలను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు విచారించారు. అయితే విచారణకు వారిద్దరూ సరిగ్గా సహకరించలేదని, దాదాపు 100కు పైగా ప్రశ్నలు అడగ్గా ఏ ఒక్కదానికి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదని తెలిసింది. రాజ్ కేసిరెడ్డికి ఈ నెల 8 వరకు, చాణక్యకు ఈ నెల 7 వరకు సిట్ కస్టడీ ఉంది. మద్యం కుంభకోణం కేసులో నిందితులైన రాజ్ కేసిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు బూనేటి చాణక్యలను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు విచారించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. తొలుత రాజ్ కేసిరెడ్డిని, చాణక్యను విడివిడిగా విచారించిన అధికారులు వారు చెప్పిన వివరాల ఆధారంగా ఇద్దరిని కలిపి మళ్లీ ప్రశ్నించారు. అయితే విచారణకు వారిద్దరూ సరిగ్గా సహకరించలేదని, దాదాపు 100కు పైగా ప్రశ్నలు అడగ్గా ఏ ఒక్కదానికి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదని తెలిసింది. అన్నీ మీకు తెలుసు కదా అంటూ దాటవేత ధోరణిలో వ్యవహరించారని, కొన్ని ప్రశ్నలకు మాత్రం ఈ కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారని సమాచారం. ముడుపుల వసూళ్ల వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు, ఈ కుట్రకు ఎవరి ఆదేశాలతో రూపకల్పన చేశారు, ముడుపుల సొమ్ము వైట్లోకి మార్చేందుకు ఏమేమి ఎత్తుగడలు అవలంబించారు అనే అంశాలపైనే సిట్ ఎక్కువ ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. రాజ్ కేసిరెడ్డికి ఈ నెల 8 వరకు, చాణక్యకు ఈ నెల 7 వరకు సిట్ కస్టడీ ఉంది. ఈ నేపథ్యంలో వారిద్దరిని మరింత లోతుగా విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. అమరావతిలో 2018లో శాశ్వత సచివాలయం ఐకానిక్ టవర్లకు హైకోర్టు నిర్మాణానికి వేసిన శిలాఫలకాలు దెబ్బతినడం కలకలం రేకెత్తిస్తోంది. అమరావతిపై అక్కస్తో ఎవరూ వీటిని ధ్వంసం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సచివాలయం ఐకానిక్ టవర్స్ హైకోర్టు భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నామని తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి నిర్మాణ పనులకు పునః ప్రారంభోత్సవం జరిగిన మర్నాడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తుళ్లూరు పోలీసులు దెబ్బతిన్న శిలాఫలకాలను ఆదివారం పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి పనులను ఆపేయడంతో 5 ఏళ్ల పాటు శిలాఫలకాలు ఎండకు ఎండి వానకు తడుస్తూ ముళ్లపోతల్లో ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయం ఐకానిక్ టవర్స్ హైకోర్టు భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నామని తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు తెలియజేశారు. 2 చోట్ల గతంలో వేసిన శిలాఫలకాలు పగిలిపోయి ఉన్నాయని, ఆలనా పాలనా లేక దెబ్బతిన్నాయా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారులు పని ప్రదేశంలో సీసీ కెమెరాలు, పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకోవాలి అని తుళ్లూరు సీఐ కొంకా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో గాలివాన బీభత్సం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రైతులకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. పెద్దపల్లిపాక, చోడవరం, కాసరనేని వారిపాలెం, ఉయ్యూరు, నాగాయలంక, అవనిగడ్డ, దివిసీమ, కంకిపాడు ప్రాంతాల్లో భారీ ఎదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
రాష్ట్రంలో గాలివాన బీభత్సం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఆదివారం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సంభవించాయి. ఈదురుగాలులకు భారీ వర్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు సైతం నేలకొరిగాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. దీని ప్రభావంతో దాదాపు 50,000కు పైగా ఎకరాలలో వరి పంట పూర్తిగా దెబ్బతిని ఉంటుందని ఓ అంచనా. కోతకొచ్చిన వరి నేలవాలింది. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మొక్కజొన్న రైతులు నిండా మునిగారు. వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి 7 చెట్టుకూలి 1 మృతి చెందారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రైతులకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. పెద్దపులిపాక, చోడవరం, కాసరనేనివారిపాలెం, ఉయ్యూరు, నాగాయలంక, అవనిగడ్డ, దివిసీమ, కంకిపాడు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు భారీ వర్షాలు రోడ్లకి అడ్డంగా పడ్డాయి. దీంతో ఆయా రహదారుల్లో రాకపోకలు సాగించేవారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ గాలులు వీయడంతో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. అరటి చెట్లు నేలకొరికాయి. భారీ వర్షానికి ఆరబెట్టిన మొక్కజొన్న పంట తడిసిపోయింది. అమ్మకానికి సిద్ధం చేసిన వరి బస్తాలు తడిసిపోయాయి. ధాన్యం సకాలంలో మిల్లర్లు కొనుగోలు చేయని కారణంగానే నష్టపోయామని వరి రైతులు వాపోయారు. మోపిదేవి మండలంలో ఆరబెట్టిన పసుపు పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పసుపు తడవడం వల్ల నాణ్యత దెబ్బతిని ధర తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి వచ్చే అవకాశం లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.